high call series. అందరికీ శుభోదయం. మనం మూడో పాఠంలో జాతిపిత గాంధీ మహాత్ముడు గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చక్కటి కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. మన మాతృభాష మీ అందరికి కూడా అన్ని సబ్జెక్టులో బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏమిటి? తెలుగు. మన మాతృభాష ఏమిటి? తెలుగు భాష. అంటే మాతృభాష అంటే తల్లి నుండి నేర్చుకున్నటువంటి భాష, తల్లి ద్వారా నేర్చుకున్నటువంటి భాష, పుట్టుకతో నేర్చుకున్నటువంటి భాష. అటువంటి మన తెలుగు భాష తీయదనాన్ని పొగుడుతూ కొంతమంది కవులు పద్యాలు రాశారు. అందులో కొన్ని తీయటి పద్యాలు. ఇవాళ తెలుగు తీయదనాన్ని తెలిపేటువంటి పాఠం తెలుగు తీపి. తెలుగు తీపి. ఏమిటి తీయదనం? తెలుగులో ఉన్న తీయదనం, తెలుగు మాట, తెలుగు పాట, తెలుగు వచనం ఏదైనా తీయగా ఉంటుంది. మీరు చక్కగా ఈ పద్యాలను నేర్చుకోండి, చదవండి. పద్యం, తెలుగువారి పద్యం. పద్యం అంటే 4 పాదాలు ఉంటాయి. మామూలు కథ అంటే మీరు పాఠాలు, కథలు, మరి పేరాలుగా ఉంటాయి. వాటికి ఏం నియమాలు ఉండవు. కానీ పద్యం అంటే 4 పాదాలు. 2వ తరగతిలో కూడా మీరు కొన్ని పద్యాలు చదువుతున్నారు. ఇప్పుడు తెలుగు తీయదనాన్ని గురించి కవులు ఎంత తీయగా ఉంటుందో తెలుగు. మీకు ఇష్టమైన తీయటి స్వీట్స్ ఏమిటి చెప్పండి? మీరు రకరకాలు తింటారు. మీకు బాగా ఇష్టం చాక్లెట్లు, ఇష్టం బాగా తింటుంటారు. చాక్లెట్లు, డైరీ మిల్కులు, క్యాడ్బరీ ఇట్లాంటివి తింటున్నారు. అట్లానే లడ్లు, జిలేబీలు, జాంగ్రీలు, మైసూర్ బాగులు, కోవాలు ఇట్లాంటి తింటారు. పాయసం ఇట్లా వీటన్నిటికంటే చాలా తీయనైందంట మన తెలుగు భాష అని కవులు చెబుతున్నారు. మీరు ఈ పద్యాలను ఎప్పుడు కంఠస్థం చేసి ఎప్పుడు చక్కగా గుర్తుంచుకోవాలి. ఇక మొట్టమొదటి పద్యాన్ని రసరాజు అనేటువంటి ఆయన రాశారు. రసరాజు గారు రాసేటువంటి పద్యాన్ని మొదటి పద్యం. మొత్తం మన పాఠంలో 5 పద్యాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి పద్యం. పద్యం తెలుగువారి ప్రత్యేకం, తెలుగువారి సంపద. పద్యాన్ని చక్కగా రాగయుక్తంగా పాడుకోవాలి. పద్యం అంటే ముందు ఒకసారి చదువుతాను, తర్వాత మీరు నేను చదివిన చదువులు కానీ కంఠస్థం చేద్దాం. మల్లె పువ్వు కంటే, మంచి గంధము కంటే, పంచదార కంటే, పాల కంటే తెలుగు భాష లెస్స. దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. మల్లె పువ్వు కంటే, మంచి గంధము కంటే, పంచదార కంటే, పాల కంటే తెలుగు భాష లెస్స. దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. మల్లె పువ్వు కంటే, మంచి గంధము కంటే, పంచదార కంటే, పాల కంటే తెలుగు భాష లెస్స. దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష. దేశ భాషలకు సంగీత భాష తెలుగు జాతి భాష.
భాష. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే, మన తెలుగు భాష అంటారు మల్లె పువ్వు కన్నా, తెల్ల మల్లె పువ్వులు ఉంటాయి కదా, మల్లె పువ్వు కన్నా మంచి గంధం తెలుగులో చేతి మీద శాండల్ అంటామే, అది గంధం చెట్లు ఉంటాయి, మంచి గంధం, మంచి వాసన ఇస్తుంది గంధం, మంచి గంధము కన్నా పంచదార కంటే పాల కంటే, పంచదార కన్నా పాల కన్నా తెలుగు భాష లెస్స. వీటన్నిటికంటే తెలుగు భాష శ్రేష్టమైనది, గొప్పది. ఎందుకంటే మన దేశంలో చాలా భాషలు ఉన్నాయి. కొన్ని చెప్పండి. తమిళం, మలయాళం, హిందీ, గుజరాతీ, మరాఠీ, ఇట్లా ఉన్నాయి కదా. ఇవన్నీ భాషల్లోకెల్లా దేశ భాషలు సంగీత భాష. సంగీతంలో అంటే ఒక పదం పలకనే ఒక సంగీతం, ఒక రాగం, ఏదో ఒక రాగం అన్నట్లు తెలుగు పాటకి, తెలుగు పదానికి, తెలుగు పద్యానికి ఒక సంగీతం లాగా వినబడేటువంటి భాష అన్ని భాషల్లో, దేశ భాషలో ఒక తెలుగు భాష మాత్రమే ఒకటి. ఒకే ఒక్క భాష, వినగానే సంగీతం లాగా వినపడే భాష ఒక తెలుగు భాష. కాబట్టి అలాంటి భాషలో ఉన్న గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. అలాంటి భాషలో పద్యాన్ని మనం కంఠస్థం చేయాలి, కథలు చదువుకోవాలి, గ్రంథాలు చదవాలి. మీరు పెద్ద అయ్యేటప్పుడు ఇంకా ఎన్నెన్నో గ్రంథాలు చదువుకోవాలి, ఎన్నో పద్యాలు నేర్చుకోవాలి, ఎన్నో పాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే తెలుగు భాష గొప్ప భాష, సంగీతం లాంటి భాష. దీన్ని రసరాజు గారు రాశారు. ఎవరు రాశారైనా? రసరాజు. అన్ని భాషలు తెలుగు భాష లెస్స. లెస్స అంటే శ్రేష్టమైనది, శ్రేష్టం అంటే ముఖ్యమైనది, గొప్పది. పలకండి పద్యాన్ని చక్కగా తెలుగు స్పష్టంగా పలకాలి. స్పష్టంగా పలికితే తెలుగులో మీరు పెద్ద అయిన తర్వాత చక్కగా తెలుగును చదవగలుగుతారు. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స. దేశ భాషలకు సంగీత భాష, తెలుగు జాతి భాష. మళ్ళీ పలకండి. మల్లె పువ్వు కంటే మంచి గంధము కంటే, పంచదార కంటే పాల కంటే తెలుగు భాష లెస్స. దేశ భాషలకు సంగీత భాష, తెలుగు జాతి భాష, తెలుగు జాతి భాష. భావం పలకండి, భావం నేర్చుకోవాలి మీరు. మల్లె పువ్వుల కన్నా మంచి గంధము కన్నా, పంచదార కన్నా పాల కన్నా తెలుగు భాష శ్రేష్టమైనది. మన దేశంలోని భాషలలో సంగీతంలా వినిపించే భాష ఒక్క తెలుగు భాష. సంగీతంలాగా వినపడుతుంది. మరి పైన చెప్పిన మల్లె పువ్వు, మంచి గంధం, పంచదార, పాలు అన్ని తెల్లగా ఉంటాయి. అంటే పేరు ప్రతిష్టల గుర్తు, కీర్తి, తెలుగు. ఇక తర్వాత పద్యాన్ని డాక్టర్ జక్కంపూడి మునిరత్నం గారు రాశారు.
ఎలా ఉండాలి తెలుగు పిల్లలు అంటే మీరు బాలబాలికలు ఎట్లా ఉండాలి, మీరు ఎలా ఉండాలో మన జక్కంపూడి మునిరత్నం గారు చెబుతున్నారు. మాతృభాష మాతృదేశంబుల మరువరాదు ఎచటికి అరిగి అయిన, అక్కడ చూడండి ఎచటి కరిగి అయిన ఉంది అంటే పద్యం విడదీచు, ఎచటికి అరిగి అయిన అట్లు మరిచనేని అతడేపో నీచుడు తెలివి గలిగి మసలు తెలుగు బాల. మాతృభాష మాతృదేశంబుల మరువరాదు ఎచటికి అరిగి అయిన అట్లు మరిచనేని అతడేపో నీచుడు తెలివి గలిగి మసలు తెలుగు బాల. మాతృభాష మాతృదేశంబుల మాతృభాష మాతృదేశంబుల మరువరాదు ఎచటికి అరిగి అట్లు మరిచినేని అతడెపో నీచుడు తెలివి గలిగి మసలు తెలుగు బాల. తెలివి గలిగి మసలు తెలుగు బాల. మాత మనకు జన్మ ఇచ్చినటువంటిది మాత. మనకు కనబడే దైవం, మొట్టమొదటి దైవం మాత. మాత అంటే ఎవరు? అమ్మ, తల్లి. అమ్మ తల్లి అంటే తల్లిని మన మాతృభాష అంటే పుట్టుకతో మనం మాట్లాడే భాష అంటే మనకేమిటి? తెలుగు. మన తల్లిని, తల్లి లాంటి తెలుగు భాషని, ఆ తర్వాత ఇంకో తల్లి అయిన మాతృదేశము. మనం మొదటి పాఠంలో చెప్పుకున్నాం, మనం పుట్టిన దేశం అంటే మన భరతమాత. మన అమ్మను, మన అమ్మలాంటి తెలుగును, మన అమ్మలాంటి భరతామ్మను, భరతమాతను, భారతదేశాన్ని ఎచటికి అరిగి అయిన, అరుగుట అంటే వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళిన రాబోయే రోజుల్లో మీరు చదువు కోసం, ఉద్యోగం కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు. వేరు వేరు దేశాలకు వెళ్ళొచ్చు, మీలో వెళ్ళేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కడికి అరిగినా వెళ్ళినా, మీరు ఏ చోటకు వెళ్ళినా, ఏ నగరానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఎవరిని మర్చిపోకూడదు. ఈ ముగ్గురిని మర్చిపోకూడదు. ఎవరెవరి ముగ్గురు? అమ్మ, మన తెలుగు భాష, మన భరతమాత, భారతదేశం. వాళ్ళని మరవరాదు, మర్చిపోకూడదు. ఎవరన్నా మర్చిపోదు. అట్లు మరిచని, ఒకవేళ మర్చిపోయారనుకోండి, నాకొద్దు, ఈ తెలుగు వద్దు, ఈ దేశం వద్దు, లేదా అమ్మ కూడా వద్దు అని అన్నారు అనుకోండి, వాడు ఎవరితో సమానం అంటున్నాడు? అతడెపో నీచుడు. అలాంటి వాడు నీచుడు, దుర్మార్గుడితో సమానం. కాబట్టి ఓ తెలుగు బిడ్డ, తెలివి కలిగి మసులుకో. రాబోయే రోజుల్లో నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇవి ముగ్గురిని మర్చిపోకూడదు అని జక్కంపూడి మునిరత్నం గారు మనకి తెలియజేస్తున్నారు. ఎవరు ముగ్గురిని మర్చిపోకూడదు? రాయప్రభు ఏ దేశమేగిన ఎందుకాలిడినా అన్నట్టుగా చెబుతున్నాడు. ఎవరు ముగ్గురిని? మొదటి వాళ్ళు ఎవరు? అమ్మ. 2 తెలుగు భాష. 3 భారతదేశం, మన పుట్టిన దేశం. మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడుతున్న భాష తెలుగు. మనకు పుట్టుక కారణకమైంది అమ్మ. పుట్టుక కారణమైన అమ్మని, పుట్టినప్పటి నుంచి మాట్లాడుతున్న తెలుగుని, మనం పుట్టిన దేశాన్ని, భారత ముగ్గురిని మర్చిపోకూడదు. మరి ఈ పద్యాన్ని కూడా మీరు చక్కగా నేర్చుకోవాలి, భావం కూడా నేర్చుకోవాలి. పలకండి. మాతృభాష
మాతృదేశంబుల మరుపరాదు చటికి అరిగినా అట్లు మరిచెనేని అతడెపో నీచుడు తెలివి గలిగి మసలు తెలుగు బాల తెలివి గలిగి మసలు తెలుగు బాల. మళ్ళీ పలకండి. మాత మాతృభాష మాతృదేశంబుల మరువరాదు ఎచటికి అరిగిన అట్లు మరిచెనేని అతడెపో నీచుడు తెలివి గలిగి మసలు తెలుగు బాల తెలివి గలిగి మసలు తెలుగు బాల. భావం. ఓ తెలుగు బాల బాలికల్లారా, కన్న తల్లిని, తల్లి భాషను, జన్మభూమిని ఎక్కడ ఉన్నా ఈనాటికైనా మరువరాదు. ఒకవేళ మరిచిపోతే అతడు దుష్టుడు. ఇక తరువాత 3వ పద్యం డాక్టర్ అల్లూరి వెంకట నరసింహారాజు గారు చెప్పినటువంటి పద్యం. తెలుగువారి వేషధారణ, తెలుగువారు వేషం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. ఎప్పుడు మన వేష భాషల్ని మర్చిపోకూడదు. మనం ఎక్కడికి వెళ్ళినా మన భాషని, మన వేషాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు ఎంత గొప్పవో మనకి అల్లూరి వెంకట నరసింహారాజు గారు తెలియజేస్తున్నారు. కంచె కట్టు కట్టి పై మీద కండువా వేసికొనిన తెలుగు వేషమగు అతుల సుందరం శృతి పేయమౌనట్టి భాషయన్న తెలుగు భాషయగు. మళ్ళీ ఒకసారి చూడండి. పంచకట్టు కట్టి పై మీద కండువా వేసికొనిన తెలుగు వేషమగును అతుల సుందరము శృతిపేయమౌనట్టి భాషయన్న తెలుగు భాషయగును. పంచకట్టు కట్టి పై మీద కండువా వేసుకునిన తెలుగు వేషమగును. పంచకట్టు కట్టి పై మీద కండువా వేసుకునిన తెలుగు వేషమగును. అతుల సుందరం శృతిపేయమౌనట్టి భాషయన్న తెలుగు భాషయగును. భాషయన్న తెలుగు భాషయగును. పంచకట్టు కట్టి పై మీద కండువా వేసికొనిన తెలుగు వేషమగును. అతుల సుందరం శృతిపేయమౌనట్టి భాషయన్న తెలుగు భాషయగును. భాషయన్న తెలుగు భాషయగును. తెలుగువారు ఎలాంటి వేషం? పంచకట్టు కట్టి చక్కగా పంచ కడతారు.
మీద వేసుకుంటాడు కండువ, కండువ వేసుకుంటాడు. కండువ అంటే తువాలు, టవలు. మరి పంచె కట్టుకొని పైన కండువ వేసుకుంటే చక్కగా వాళ్ళెవరు? వాడు తెలుగు వారు. అది తెలుగు వేషం. పండగలప్పుడు చూస్తున్నారు, నాన్న వేసుకుంటాడు కదా, నాన్న వేసుకుంటాడు పంచె కట్టుకొని చక్కగా. పొలం పోయేటప్పుడు, మొట్టమొదటిసారి పొలం దున్నేటప్పుడు, ఏరువాక పూర్ణమంట, అట్లనే ఉగాది రోజు తెలుగు వారి కొత్త సంవత్సరం పండగ, ఇలాంటి పండుగల సమయంలో చక్కగా పంచె కట్టుకుంటారు. పైన కండువ, ఎవరైతే చక్కగా పంచె కట్టుకొని పైన కండువ వేసుకుంటారు అది తెలుగు వేషం. అదే వేషం? తెలుగువారి వేషం. అలాగనే అతుల సుందరం, అతుల అంటే సాటి లేని, ఇంకొక భాష లేదన్నమాట. అలాంటి సుందరమైన, సుందరం అంటే అందమైన, పోల్చుకోవటానికి వీలు ఇంకోటి లేదు, అలాగ పోల్చడానికి వీళ్ళే అందమైనటువంటి శృతిపేయము. శృతిపేయం అంటే వినటానికి ఇంపైన భాష. పై పద్యంలో చెప్పాం కదా, మనం తెలుగు మాట్లాడుతుంటేనే సంగీతం వినిపిస్తుంది అన్నాను. అంటే వినటానికి ఇంపుగా ఉంది. ఒక మాట కూడా ఒక పాటలాగా ఉంటుంది తెలుగు భాష అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సాటి లేని అందమైనది, వినటానికి ఇంపుగా ఉండే భాష ప్రపంచంలో, ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగు భాష. అందంగా ఉన్న భాష, వినటానికి ఇంపుగా, అంటే వినటానికి ఇంకా వినాలి ఇష్టంగా ఉండేటువంటి భాష ఏదైనా ఉందంటే దేశం మొత్తం మీద, ప్రపంచంలో కూడా ఒకే ఒక తెలుగు. అలాగనే పైన కండువా వేసుకొని పంచగట్టి ఉన్నారంటే ఎవరు? వాళ్ళు తెలుగు వారు. ఈ వేషాన్ని, ఈ భాషని మర్చిపోకూడదు. పెరిగి పెద్దయిన తర్వాత ఓ తెలుగు బాలబాలికలారా అని చెబుతున్నాడు డాక్టర్ అల్లూరి వెంకట నరసింహరాజు. పలకండి పద్యాన్ని. ఈ పద్యం కూడా కంఠస్థం చేయాలి. పంచెకట్టు కట్టి పై మీద కండువా వేసుకునినా, తెలుగు వేషముగును అతుల సుందరం, శృతి పేయము నట్టి భాషయన్న తెలుగు భాషయుగును. మళ్ళీ ఒకసారి పలకండి. పంచెకట్టు కట్టి పై మీద కండువా వేసుకునినా, తెలుగు వేషముగును అతుల సుందరం, శృతి పేయము నట్టి భాషయన్న తెలుగు భాషయుగును. భావం పలకండి, స్పష్టంగా పలకండి. పంచెకట్టి మీద కండువా వేసుకుంటే అది తెలుగువారి వేషధారణకు గుర్తు. మిక్కిలి మనోహరమైనది, చెవులకు ఇంపైన భాష తెలుగు భాష. 3 పద్యాల్లో చక్కగా ఇందాక తెలుగు వారి వేషం చెప్పాడు, మరి పై పద్యాల్లో ఎవరెవరిని పూజించాలో చెప్పాడు. ఇప్పుడు చివరి 2 పద్యాలు రాసిన ఆయన ముదిగొండ శ్రీరామ శాస్త్రి గారు. 4వ పద్యంలో తెలుగులో ఏది మిక్కిలి తీయనైనది, ఏది బాగా తీయనైనది, ఒక మాట, ఒక పాట, ఒక గేయమా, ఒక కథ, లేదా ఒక పద్యమా, ఏది తీయనైంది చెబుతున్నా. పాల మేగడపై పంచదారను చల్లి తినిన ఎడల
మిగుల తీయనగు. దీనికన్నా తీపి తెలుగు పద్యంబవును తెలుసుకునుము నీవు తెలుగు బిడ్డ. ముదిగొండ శ్రీరామ శాస్త్రి గారు రాసిన పద్యం. పాల మీగడపై పంచదారను చల్లి తినిన ఎడల మిగుల తీయనగు. దీనికన్నా తీపి తెలుగు పద్యంబవును తెలుసుకునుము నీవు తెలుగు బిడ్డ. పాల మీగడపై పంచదారను చల్లి, పాల మీగడపై పంచదారను చల్లి తినిన ఎడల మిగుల తీయనగును. దీనికన్నా తీపి తెలుగు పద్యంబవును తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. పాల మీగడపై పంచదారను చల్లి తినిన ఎడల మిగుల తీయనగును. దీనికన్నా తీపి తెలుగు పద్యంబవును తెలుసుకునుము నీవు తెలుగు బిడ్డ. తెలుసుకునుము నీవు తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డడా అంటే తెలుగు ప్రాంతంలో బాలబాలికల్లారా, విద్యార్థులారా తెలుసుకోండి అని ఒక విషయం. ఏమిటి తెలుసుకోవాలి మీరందరూ? పాల మేగడపై అంటే పాలు బాగా కాగిన తర్వాత పాల మీద మరి పేరుకొని ఉంటుంది మేగడ. ఆ మేగడ మీద పంచదారను చల్లి తింటేనట మిగుల తీయను, బాగా తీయగా ఉంటుంది. అంటే ఇంకా తినబుద్ది. మేగడ మీద పంచదార చల్లుకొని తింటే తీయగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, మామిడికాయ. అయితే ఆ పాల మేగడ మీద పంచదార చల్లుకున్నప్పుడు వచ్చిన తీపి కంటే ఇంకా తీయనైంది ఉంటుందంట తెలుగు భాషలో. ఏమిటది? ఆ పాల మేగడ మీద పంచదార వేసుకుని తింటాం కన్నా వచ్చిన తీపి కంటే దీనికన్నా తీపి తెలుగు పద్యము. పద్యం అంటే పద్యము. ఒక తెలుగు పద్యం చదివితే మరి ఎంత నోరంతా చీయగా మారుతుంది. అలాంటిది తెలుగు పద్యం. మరి అలాంటి తెలుగు పద్యాన్ని మీరు ఎన్నో నేర్చుకోవాలి రాబోయే రోజుల్లో. ఇప్పుడు నేర్చుకున్న పద్యాన్ని కూడా చక్కగా కంఠస్థం చేయాలి. పాలమేర తీపి, దాంట్లో ఇంకా పంచదార ఇంకా తీపి. ఆ రెండిటికంటే మించిన తీపి తెలుగు పద్యం. పద్యం చదివితే అంత తీయగా ఉంటుంది. ఇది తెలుసుకోండి బాలబాలికల్లారా. తెలుగు పద్యంలో ఉన్న తీయదనాన్ని తెలుసుకొని మీరు ఎన్నెన్నో తెలుగు పద్యాలను నేర్చుకోండి, కంఠస్థం చేయండి, వాటి భావాలు తెలుసుకోండి. తెలుసుకొని అందులో ఉన్న దాన్ని ఆచరించండి. ఒకటన్నా ఆచరించండి. పలకండి, పద్యం పలకండి. పాల మీగడపై పంచదారను చల్లి తినిన ఎడల మిగుల తీయనగును. దీనికన్నా తీపి తెలుగు పద్యంబవును తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. మళ్ళా ఒకసారి. పాల మీగడపై పంచదారను చల్లి తినిన ఎడల మిగుల
తీయనగును. దీనికన్న తీపి తెలుగు పదంబును తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ, తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. భావం: ఓ తెలుగు బిడ్డ, పాలపై ఉన్న మేగడను పంచదారతో కలిపి తింటే మధురంగా ఉంటుంది. అయితే తెలుగు పద్యం మేగడ పంచదారల కంటే కూడా తీయగా ఉంటుంది. ఇక మరి చివరి పద్యం, 5వ పద్యం, ఇది కూడా ముదిగొండ శ్రీరామ శాస్త్రి గారు. మీరు విద్యార్థులు ఏం చేయాలని మరి ఆయన కోరుకుంటున్నారు కవి గారు, ఏం చేస్తే మీరు చక్కగా జ్ఞానాన్ని పొందగలుగుతారో తెలియజేస్తున్నారు. తెలుగు భాషలోన విలువ కలిగినట్టి కథల పుస్తకములు కలవు వేలు, జ్ఞాన మోదములు ఇడు సద్గ్రంథ జలంబు తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుగు భాషలోన విలువ కలిగినట్టి కథల పుస్తకములు కలవు వేలు, జ్ఞాన మోదములిడు సద్గ్రంథ జలంబు తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుగు భాషలోన విలువ కలిగినట్టి కథల పుస్తకములు కలవు వేలు, జ్ఞానమోదములిడు సద్గ్రంథ జాలంబు తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుగు భాషలోన విలువ కలిగినట్టి అంటే అక్కడ గాని మనం కాగా చదువుకోవాలి. కథల పుస్తకములు కలవు వేలు, జ్ఞానమోదములిడు సద్గ్రంథ జలంబు తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ, తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ. తెలుగు భాషలో విలువైన పుస్తకాలు, కథల పుస్తకాలు వేల కొలత, ఎంతో విలువ. అట్లాంటి రకరకాల పుస్తకాలు, కథల పుస్తకాలు, అందులో వాటిని చదవటం వల్ల జ్ఞాన మోదములు ఇడు ఎంతో సంతోషాలు. మోదం అంటే సంతోషాన్ని ఇస్తుంది. జ్ఞాన మోదములు అంటే జ్ఞానం మోదం సంతోషం, జ్ఞానాన్ని సంతోషాన్ని ఇస్తుంది. సద్గ్రంథజాలము మంచి, సత్ గుర్తుపెట్టుకోండి, మాటకు ముందు సత్ ఉంటే అది మంచి. సత్ జనుడు సజ్జనుడు, సత్ గ్రంథం మంచి గ్రంథం, సత్ బుద్ధి సద్బుద్ధి, సత్ ఆచారం సదాచారం. సత్ అంటే మంచి, మంచి గ్రంథాల జాలం, జాలం అంటే సమూహం. జ్ఞానాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మరి మంచి పుస్తకాలు ఉన్నవి. ఆ మంచి పుస్తకాలు చదవండి. మంచి పుస్తకం చదవడం వల్ల మీకు జ్ఞానం వస్తుంది, ఎంతో ఆనందం కూడా కలుగుతుంది. కాబట్టి మీరు ఎన్నెన్నో పుస్తకాలను చదవండి, తెలుగు పుస్తకాలను చదవండి ఓ విద్యార్థులారా, బాలబాలికలారా అని కవి మనకి ముదిగొండ శ్రీరామ శాస్త్రి గారు చదువుతారా పుస్తకాలు బాగా చదవండి. మన లైబ్రరీలో కూడా ఉంటాయి, గ్రంథాలయాల్లో తీసుకొని చదవండి. పలకండి, తెలుగు భాషలోన విలువ కలిగినట్టి కథల పుస్తకములు కలవు వేలు, జ్ఞానమోదములిడు సద్గ్రంథ జలంబు తెలుసుకొనుము నీవు తెలుగు బిడ్డ.
తెలుసుకును నీవు తెలుగు బిడ్డ. తెలుగు భాషలోన విలువ కలిగినట్టి కథల పుస్తకములు కలవు వేడు. జ్ఞానమోదములిడు సగ్రంథ జలంబు తెలుసుకును నీవు తెలుగు బిడ్డ. తెలుసుకును నీవు తెలుగు బిడ్డ. భావం: ఓ తెలుగు బిడ్డ, తెలుగు భాషలో విలువైన కథల పుస్తకాలు వేల కొలది ఉన్నాయి. మంచి పుస్తకాలను చదివితే విజ్ఞానం, ఆనందం కలుగుతాయి. మరి 5 పద్యాలు చదవండి, వాటి భావాలు నేర్చుకోండి. తర్వాత తరగతికి మొత్తం మీరు చూడకుండా రాయాలి. 5 పద్యాలు కంఠస్థం చేయమని చెప్పా, రేపు రాద్దాం. అయితే ఒకసారి మరి మొదటి పద్యం రాసిన ఆయన రసరాజు, తర్వాత జకంపూడి మునిరత్నం గారు, అల్లూరి వెంకటేశం 3వ పద్యం, చివరి 2 పద్యం ముదిగొండ శ్రీరామ శాస్త్రి గారు. నేను కొన్ని పాదాలు రాస్తాను, మీరు కనిపెట్టండి. పద్యం ఏ పద్యం, ఎన్నో పద్యం. పంచదార కన్నా పాల కన్నా. పంచదార కన్నా పాల కన్నా అంటే ఏ పద్యంలో ఎన్నో పాదం కనిపెట్టండి. పంచదార కంటే పాల కంటే. తల్లిని, మన తెలుగు భాషని, భారతదేశాన్ని అనే అర్థం ఇచ్చే పాదం, పద్యంలో పాదం ఎన్నో పద్యం. 2వ పద్యం మాత, మాతృభాష, మాతృదేశంబుల, మొదటి లైన్. అలాగనే చాలా అందమైనది, వినటానికి ఇంపైనది అనే లైన్. అతుల సుందరం 3వ పద్యం అతుల సుందరము శృతి పేయమైనట్టి, శృతి పేయమౌనట్టి 3వ పద్యం. 3వ పద్యంలో 3వ లైను. అలాగనే పాలమేగడ పంచదార కంటే తెలుగు పద్యం తీయరైనది అని చెబుతున్నటువంటి పాదం ఎన్నో పద్యం? 4వ పద్యం 3వ లైన్. దీనికన్నా తీపి తెలుగు పద్యంలో. జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇచ్చే మంచి గ్రంథాలున్నాయి. దీనికి చెప్పండి. 5వ పద్యం 3వ లైన్. జ్ఞాన మోదములిడు సద్గ్రంథ జాలంబు. జ్ఞాన మోదములిడు సద్గ్రంథ జాలంబు. అదేవిధంగా మర్చిపోయినటువంటి వాడు, మాతృభాష, మాతృదేశములు మర్చిపోయిన వాడు నీచుడు అనే అర్థం ఇచ్చే లైన్ చెప్పండి. అట్లు మరచనేని అతడెపో నీచుడు. మరి తెలుగువారి వేషం గురించి చెప్పిన పద్యం ఎన్నో పద్యం? 3వ పద్యం. తెలుగు పద్యం తీయదనాన్ని గురించి చెప్పిన పద్యం ఎన్నో పద్యం? 4వ పద్యం. తెలుగులో ఉన్న పుస్తకాల విలువను తెలియజేసినట్లు పద్యం ఎన్నో పద్యం? 5వ పద్యం. కన్న తల్లి, మాతృభాష, మన దేశం విలువైనవి అని చెప్పిన పద్యం ఎన్నో పద్యం? 2వ పద్యం. తెలుగు భాష
సంగీత భాష అని తెలిపినటువంటి పద్యం ఎన్నో పద్యం? 1వ పద్యం. అలానే నేను ఒక 5 పదాలు ఇస్తాను. ఆ పదాలు ఏ పద్యం అని చెప్పాలి. ఎన్నో పద్యం? సంగీత మొదటి పద్యంలో, పద్యంబౌను 4వ పద్యంలో, నీచుడు 2వ పద్యం, కండువా 3వ పద్యం, పుస్తకములు 5వ పద్యం. మరి ఇంటి దగ్గర రాసుకోరండి. మీరు ఒక 4 మాటలు ఇస్తారు. ఏ పద్యాలు రాసుకోండి. గంధము, పంచే, పుస్తకములు, మేగడ. ఇంతవరకు రాసుకుంటాం.